నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్. మాజీ పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హుజురాబాద్ ఎమ్మెల్యే బాడీ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు. చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పండుగ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయనకు కిషన్ రెడ్డి దంపతులు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాసరావు వర్మ స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసి కోటకు మోదీ పూజ చేశారు. ఆ తర్వాత భోగి మంట వెలిగించారు. గంగిరెద్దుకు ఆహారం అందించారు. గంగిరెద్దుల వారికి సంప్రదాయ వస్త్రాలను బహుకరించారు. ఆ తర్వాత దేవుడికి పూలు సమర్పించారు. సంక్రాంతికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు. అక్షతైః పుష్పైః పూజయామి. దేశావృషభరాఢ్భ్యః వస్త్రదానం కరిష్యే. అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు వేడుకకి సంబంధించినటువంటి ఒక జ్ఞాపికని ప్రసాదిస్తారు ప్రధాని గారికి. శ్రీనిలయం సఖీ శ్రీనిలయం ధీమహి గోపీ మానస నిలయం. హరి హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతించారు. తదనంతరం అధ్యయనోత్సవంలో భాగంగా ఊరేగింపు సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు లక్ష్మీనరసింహస్వామి యాదగిరి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని ఒకటి కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, రైతులు కూడా సుఖ సంతోషాలతోనే సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గడపకు చేరే విధంగా లక్ష్మీనరసింహస్వామి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నందుకు. మరి అదేవిధంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించే అవకాశం దొరికింది. మరి భగవంతుడు ఎల్లప్పుడూ మన అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎదిగారని ప్రశంసించారు. సీతన్నగా ముద్దుగా పిలుచుకునే ఎం సత్యనారాయణరావు గారి ఎంఎస్ఆర్ గారి 91వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి ఘనంగా పార్టీ కార్యకర్తలందరం కలిసి నివాళులర్పించినాం. వారు పార్లమెంటు సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా
కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించి పెట్టిన నాయకుడు. ఒక గ్రామంలో జన్మించి ఇందిరాగాంధీ గారి లాంటి నాయకుడి దగ్గర పూర్తిగా సత్సంబంధాలతో గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి, 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కలిసి వారి దగ్గర శిష్యరికం పొంది పనిచేసేటువంటి అవకాశం దొరికింది. ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సత్యనారాయణరావు గారి సేవలు ఎప్పుడు కూడా ఈనాటి యువత జ్ఞాపకం ఉంచుకొని వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కోసం పోరాడినాడు, అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి వారికి ఒక చిరకాల ముద్ర ఏదైతే ఉందో ముక్కుసూటి మనస్తత్వం గల సత్యనారాయణరావు గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి జయంతి సందర్భంగా సత్యనారాయణరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన ఓ న్యూస్ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు తరలించారు. పాత బస్తీలోని మంగళార్, దూల్పేట్, చార్మినార్, బేగం బజార్ ప్రాంతాల్లోని పతంగుల విక్రయాల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు SHOలు కలిసి సోదాలు నిర్వహించి చైనా మాంజాను సీజ్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంద శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ 7 జోన్ల పరిధిలో సుమారు 90 లక్షల చైనా మాంజాను స్వాధీనం చేసుకుని 107 కేసులు నమోదు చేశామని, చైనా మాంజా అమ్మిన మరియు కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. शुक्रिया अदा कर रहा हूँ हमारा प्रेस मीट को आने के बजाय। ये जो है संक्रांति फेस्टिवल आपको मालूम है, ये ईद है। ये ईद में काइट्स फ्लाइंग करने का बहुत शौकीन से बच्चे करते हैं। इस सिलसिले में जो पहले ये चाइनीज मांझा जो है ये बायोडिग्रेडेबल मटेरियल नहीं रहता, उसमें हम लोग बुक करें और 140 लोगों को हम गिरफ्तार करें इसमें। और इस सिलसिले में हम लोग 7000 से बढ़ के ये जो प्रोहिबिटेड हमारा अपील है पब्लिक से और बच्चों से जो काइट फ्लाइंग करते हैं, ये जो चाइना मांझा और कहीं भी मिले करे तो हमारे इंटीमेशन दे, उसको एनकरेज नहीं करे। बच्चों को फैमिली वो पेरेंट्स जो है बच्चों का काइट फ्लाई करने के लिए जो अपना लोकली जो बनता है वो मटेरियल के जरिए वो लोग काइट फ्लाइंग कर सकते और సింగరేణి సంస్థ ప్రారంభించ తలపెట్టిన శాంతికని 2 ఓపెన్ క్లాస్ ను రద్దు చేసి భూగర్భ గనిని పునఃప్రారంభించాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐఐటియు రాష్ట్ర అధ్యక్షుడు టి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యాల ఏమాజీ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీరటి రాజన్న మాట్లాడుతూ లాభాల కోసం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్లను ప్రారంభించి ప్రకృతిని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజలను కూడగట్టి సింగరేణి సంస్థపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. అనేటువంటిది వాళ్ళ ప్రాధాన్యత కలిగిన అంశం ప్రభుత్వానికి, సింగరేణి సంస్థ. ఎందుకంటే బొగ్గు తక్షణం రావాలి, అదేవిధంగా దాని ఉత్పత్తి ఖర్చు తక్కువైతుంది, లాభాలు ఎక్కువ వస్తున్నాయి. ఇది ప్రామాణికం. సింగరేణి యాజమాన్యానికి, ప్రభుత్వానికి ప్రామాణికత ఏమిటంటే, ఒకటి బొగ్గు తక్కువ ఖర్చుతో అవుతుంది, తొందరలో వస్తుంది, లాభాలు ఎక్కువ వస్తున్నాయి. సింగరేణిలో ఇప్పుడు వచ్చేటువంటి దాని మీద విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మనం పేపర్లో చూసాం. గతంలో ఓపెన్ కాస్ట్ల కోసం చాలామంది పోరాటాలు చేశారు. పోరాటం సాగిస్తే పబ్లిక్ హియరింగ్లో కూర్చుంటూ దుర్మార్గమైన ఆలోచన చేశారు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో రాబోయే కాలంలో కూడా సింగరేణి ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో కొనేస్తారు, అమ్ముడమే యూనియన్ ఎవరు ఉంటే కొనేస్తారు. ఓపెన్ కాస్ట్ కావడం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడతారు, ప్రజలు ఏ రకంగా ఉపాధిని కోల్పోతారు, పర్యావరణం ఏ రకంగా దెబ్బతింటుంది,
గ్రౌండ్ వాటర్ ఏ రకంగా కిందికి అట్టాడుకుంటూ పోయి మంచినీటి సౌకర్యం కూడా లేకుండా ఏ రకంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే విషయాలన్నీ కూడా అన్న చెప్పడం జరిగింది. మరి నేను వాటి గురించి మళ్ళీ రిపీట్ కాకుండా కొన్ని విషయాలు నాకున్నటువంటి జనగామ జిల్లా నెల్లూట్ల గ్రామానికి చెందిన పందికొట్టు శారద కుటుంబ సభ్యులను కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను పోలీస్ శాఖ వారు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ మావోయిస్టు భావజాలకు ఆకర్షితులైన నక్సలైట్లతో కలిసిన కుటుంబాలను పరామర్శించడం జరిగిందని, పందికొట్టు శారద జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ తనపై ఉన్న కేసులను ఎత్తివేసి ఉపాధి కల్పించే భరోసా ఇస్తామన్నారు. మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై యూజీ కార్డులకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్, తోబుట్టు వాళ్ళందరూ కూడా పోయారు. మరి రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు. అయితే ఈ పండుగకు సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్తూ లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు, తర్వాత సామాగ్రి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు మరియు మా కమిషనర్ గన్పూర్, సిఐ రఘునాథ్పల్లి, ఎస్ఐ లింగాల గన్పూర్ ఆధ్వర్యంలో వాళ్ళకు మేము కావాల్సిన యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన పండుగకు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం. అందరూ కూడా రండి, ప్రజాస్వామ్యంలో కలవండి. అదనంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం. మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు. మీ మీద ఉన్న రివార్డ్ అన్నీ కూడా మీకు ఇస్తాం. మీరు వచ్చి జనసేన కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి, మీ పేరెంట్స్తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీసు వారి ఆకాంక్ష. పటాన్చెరులో సెంట్రల్ టెలికాం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలు కేటాయించడం సంతోషకరమని ప్రధాని నరేంద్ర మోడీకి మరియు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 7 జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఇవ్వడం నిజంగా హర్షించదగిన విషయం. ఈ యొక్క నవోదయ విద్యాలయం రావడానికి ముఖ్య కారకులైనటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి మరియు విద్యాలయం వల్ల జాతీయ స్థాయిలో చదువుకునే అవకాశాలు కల్పించినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 47వ నెంబర్ కౌంటర్లో కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించిన యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో లంబాడా హక్కుల సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ట్రైబల్ వెల్ఫేర్ జీవో ఎంఎస్ 18 తేదీ 16/7/2024 ప్రకారం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం 100% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ 9వ తారీఖు నాడు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం జారీ చేసిన 18 జియో ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ద్వారాగా ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలి. దాంతోపాటు మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన 5వ షెడ్యూల్లో 100% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. మేము రాజ్యాంగం 5వ షెడ్యూల్ అమలు చేయమంటున్నాం. సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్నే మేము గిరిజనులమే 60 స్థానాల్లో 30 నుంచి 40, 50, 60 స్థానాల్లో ఓట్లు
ఓట్లు వేపించి గెలిపించిన ఘనత లంబడాకుల పోరాట సమితితో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు చేశారు. కాబట్టి ప్రభుత్వం ఏ విద్యార్థులు కూడా బీఈడీ సంబంధించిన మెగా డిఎస్లో నష్టం కాకుండా అది ఏజెన్సీ డిఎస్సీనే అమలు చేసి 100% మన ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం దాకా గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కూడా కోరే పరిస్థితి కూడా ఈ రాష్ట్రాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మాత్రం మీరు మా గిరిజనులకు ఇవ్వకండి అనేసి మీకు చెప్తా ఉన్నాం. మీరు 100% రిజర్వేషన్ ఏర్పాటు చేయకపోతే ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోండువాన భూభాగంలో మాకు సపరేట్ రాష్ట్రం ఏర్పాటు కావాలి, గోండువాన రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా గిరిజనులకు ఉన్నాయో దక్షిణ భారతదేశంలో కూడా ఒక గిరిజన రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలనేసి మేము ఉద్యమాలు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. మేము భిక్షమత్తం ఎత్తుకోం. మేము రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకొని మా పరిపాలన ద్వారా మా ఉద్యోగాలను మా రాజకీయంగా 100% మేము భర్తీ చేసుకుంటాం. కాబట్టి ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మాకు ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి, లేకపోతే గోండువాన పరిషత్ ద్వారా ఒక గోండువాన రాష్ట్రం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే మాకు కల్పిస్తుంది అనేసి మేము ఏర్పాటు చేస్తూ ఉండు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. వడ్డెర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పరికుప్పల లింగయ్య మాట్లాడుతూ మా జాతి వడ్డెర రాయిని నమ్ముకుని రాయి కొడుతూ జీవనం సాగించిన తమ కులస్తులు రాయి కొట్టుకోవడానికి సరైన క్వారీలు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని కోరాడు. మా జనాలకు అందరి పిలిచి పెద్దలే వల్ల కలెక్టర్ గారు కానీ ఆలోచించి ఎన్నో అప్లికేషన్లు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా చేయమంతం కాలేదు, ఇళ్ల కార్యక్రమాలు కూడా చేయమంతం అయితే లేదు. కోరీలు కొట్టుకోవడానికి బండల మీద ఇప్పుడు మా జాతి లక్షణాలు ఏంటంటే అంత రాయి కొట్టుకొని జీవించేవాళ్ళు. మెదక్ జిల్లాలో ఉన్నవాళ్ళు, సంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ రాయి కొట్టుకొని జీవించేవాళ్ళు. సరైన కోరీలు లేక మాకు చాలా ఇబ్బందికరాలు జరుగుతున్నాయి. దయచేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీటింగ్ లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామంటే కలెక్టర్ గారు కొద్దిగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోటి కాంట్రాక్ట్ చేసే వాళ్ళు అక్కడక్కడ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు రిజర్వేషన్ సిస్టమ్ ఉన్న పాత ప్రభుత్వం ఆ రిజర్వేషన్ తొలగించింది కనుక ఈ ప్రభుత్వం జీవో ఇచ్చేసింది. ఆ జీవోని అమలు చేయాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని నేను ఎంతో ప్రయత్నం చేశాను, అది జరగలేదు. దయచేసి వచ్చే రేపు సోమవారం నాడు మా వాళ్ళందరి పిలిచేసి అందరి ద్వారా మేము వినతి పత్రాలు సమర్పించాలని మా కుల సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ. కాకినాడ జిల్లా కరప మండలంలోనూ భారీ ఎత్తున కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. ఓ కోడిపందం బరిలో నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజేతలకు మహీంద్రా థార్ వాహనం బహుమతిగా ఇస్తామని తెలిపారు. అంతేకాదు కోడిపందం బరి వద్దే మహీంద్రా థార్ వాహనాన్ని ప్రదర్శిస్తూ కోడిపందం రైళ్లను ఊరిస్తున్నారు. షెర్లింగంపల్లి డివిజన్లో గల ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యులు షెర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ప్రెసిడెంట్ గా ఎన్నికైన లక్ష్మయ్య, వైస్ ప్రెసిడెంట్ గా సత్యనారాయణ మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్టేనికోన మండలం గెద్దెనపల్లి గ్రామం మత్స్యకారులు మాట్లాడుతూ రిలయన్స్ ఓఎన్టీసీ మత్స్యకారులకు చెల్లించవలసిన నష్టపరిహారాన్ని మాజీ ఎమ్మెల్యే సతీష్ అనుచరులు కాజేశారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మీ మత్స్యకారు గ్రామం మాది గెద్దెనపల్లి. తదుపరి 2 సంవత్సరాల క్రితం నుంచి ఓఎన్జీసీ నష్టపరిహారం ప్రతి మత్స్యకారు గ్రామానికి ఓఎన్జీసీ వారు నష్టపరిహారం కొంతమంది సభ్యులకు ఇచ్చి ఉన్నారు. కావున ఈ అమౌంట్ ప్రతి ఎంతమంది గ్రామంలో సభ్యులు ఉన్నారో అంతమంది పంచుకోవడం జరుగుతుంది. అలాగే మా పక్క గ్రామాలు గచ్చగాయలపోర, వేట్లపాలెం, కొంచెంపల్లి, కాట్రేనుకోన, నడవపల్లి, పల్లిపాలెం, పల్లం, పోర, చింతపాయకులు వీళ్ళు 10 మంది పెత్తనం చేసి ఈ సొమ్మును మీకు పంచవలసిన బాధ్యత లేదు అని చెప్పగా మా మత్స్యకార ప్రతినిధి అయిన సార్ నా పేరు అంగాని జాన్ బాబు, మాది గెద్దెనపల్లి గ్రామం. మత్స్యకార కులస్తులు.
అయితే విషయం ఏంటంటే అది పంచమని అడుగుతుంటే ముందు ఒకసారి 2 సార్లు ఇస్తామని చెప్తూ ఇవ్వకుండా జరిగింది. 2 సార్లు మాత్రమే పంచారు. రేపు పంచుతాం ఎల్లుండి పంచుతాం అంటూ అలాగా కాలయాపన చేస్తారు. ఈ విధంగా వాళ్ళని మాకు పంచమని అడిగిన చాలా సందర్భాలు కూడా మేము పంచం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందండి. చాలా మంది మా గ్రామ కులకట్టుల బాటల ప్రకారం మా గ్రామ నాయకులు పెద్దల దగ్గరికి చాలా మంది దగ్గరికి ఒక 10 సార్లు వరకు మేము తిరిగాం. అయినా సరే వాళ్ళు వ్యతిరేకంగానే మాట్లాడుతూ మేము ఏం చేస్తారో చేసుకోండి, ఇవ్వాల్సిన పని లేదని చెప్తున్నారు. మేము ఈ సందర్భంగా మరి జిల్లా కోర్టు వారికి మా విషయాన్ని పాలకుర్తి మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేసిన ప్రతాప్ అనే వ్యక్తి అకౌంట్ నుండి 1,15,000 రూపాయలు సైబర్ నేరగాలు మాయం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 1,15,000 ఉండే, నా 1,15,000 మొత్తం నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, ఎలాంటి నాకు ఓటీపీలు రాలేదు. నిన్న ఈవినింగ్ చూస్తే నా దాంట్లో డబ్బులు లేవండి. ఇది పరిస్థితి. నాకు ఎలా న్యాయం చేయగలరు నాకు. ఉప్పుగూడ ప్రాంతంలోని ఓ నివాసంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం దాడి నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 56,700 రూపాయలు మరియు ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం చెత్రినాక పోలీసులకు అప్పగించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ మిత్రా హిల్స్ కాలనీలో హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణకు గురవుతోందని స్థానిక బీజేపీ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని తప్పుదో పట్టించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేయడం తగదు అన్నారు. నివాసాల మధ్య ప్రమాదకరంగా వ్యర్థాలు పేరుకుపోయి విషసర్పాలు కీటకాలకు ఆవాసంగా మారడంతో వాటి శుభ్రం చేసుకుంటే ఆక్రమణకు గురైంది అనడం సబబు కాదన్నారు. కాలనీ వస్త్రతో శుభ్రం చేసుకున్నామే తప్ప ఆక్రమించే ఆలోచన లేదన్నారు. అంత గ్రౌండ్ క్లీనింగ్ లేదు, పాములు వస్తున్నాయి, ఆవు చనిపోయింది, కుక్క చనిపోయింది, చెట్లు అవన్నీ బాగా పెరిగినాయి, అన్నీ క్లీన్ చేసుకొని కొద్దిగా దోమలు అవన్నీ వస్తున్నాయి, నీట్గా ఉండాలి. మేము క్లీన్ చేయించుకుంటున్నాము. ఇది ఎవరు ఆక్యుపై చేయలేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండ్ హెచ్ఎండి ల్యాండ్ అని మాకు తెలుసు. 20 years నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు తెలుసు. ఇది ఎవరు ఆక్యుపై చేయట్లేదు. కాలనీ వాళ్ళ అందరూ రిక్వెస్ట్ మీద మేము క్లీన్ చేస్తున్నాము. అసోసియేషన్లో ఉన్నప్పుడు మేము అసోసియేషన్లోకి వచ్చాను. నేను రీసెంట్గా అసోసియేషన్లోకి వచ్చిన తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేశారు, ఇట్లా పాములు వస్తున్నాయండి, చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది కాలనీలు అని చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళ రిక్వెస్ట్ బేస్ మీద మేము ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ అందరు లీడర్స్ని కానీ పైన వాళ్ళందరినీ మీట్ అయ్యాము. మా రిక్వెస్ట్ ఇచ్చాము అసోసియేషన్ తరఫున. సో వాళ్ళని పోయినాయి అంతా, ఎందుకంటే అందరు గ్రౌండ్ లాగా ఆడుకుంటున్నారు. సో అక్కడ ఉన్న చెట్లు లేకపోతే అక్కడ ఉన్న పురుగు బుట్ర పాములన్నీ ఎక్కడైతే ఉందో ఈ ఏరియాకి వచ్చి గ్యాదర్ అవుతుంది. సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అని లోకల్గా అందరు రిక్వెస్ట్ చేసుకొని మేమే మా ఓన్ డబ్బులతో క్లీనింగ్ చేసుకున్నామని అసోసియేషన్ ముందుకు వచ్చి చేస్తున్నాం. ఈ ల్యాండ్ మీద ఆశ కానీ మాకు ఏం లేవు. ఒకవేళ ఏదన్నా గవర్నమెంట్ దయచేసి మాకు ఏమన్నా ఇప్పిస్తే వాడుకుంటాం తప్ప దీనిలో వచ్చి తిరిగి మేము చేసి ఆక్రమించేది మాకేం అవసరం లేదండి, అంతే. ఇది స్థలాన్ని మామూలుగా జస్ట్ నీట్గా ఉండటం కోసం క్లీన్ చేస్తాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఇక్కడ పాములు వచ్చి ఈ మధ్యన గేద ఒకటి చనిపోయిందండి. పాము కట్ట వల్ల ఏదో తెలియదు, గేద ఒకటి చనిపోయింది. అంతా కూడా ఇబ్బందిగా ఉంది చుట్టుపక్కల. దానికోసం క్లీన్ చేస్తున్నాము. కొంచెం పిల్లలు కూడా ఆడుకుంటారు, ఖాళీగా ఉంది అని చెప్పి చేస్తున్నాము తప్ప వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 2008-2009 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ కాటయ్య సార్, అలాగే సీతారాములు, శ్రీనివాస్, పిచ్చయ్య, జాఫర్ సార్, కాంతారెడ్డి సార్, కవిత టీచర్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్. మాజీ పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హుజురాబాద్ ఎమ్మెల్యే బాడీ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు. చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. సో ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.